ఖచ్చితంగా ఫ్లిప్‌కార్ట్‌తో జాగ్రత్తగా అయితే ఉండాలి అనేది కంపల్సరీ చెప్తారు. మరి అమెజాన్ గురించి అంటే డింటే కదా! రన్ అయితే అవుతుంది కదా! ఎందుకు అవసరం ఏంది రీప్లేస్‌మెంట్ పైసలు మనకు బొక్క అని చెప్పేసి అతనేం చేశాడు రిటర్న్ రీప్లేస్‌మెంట్‌ని మొత్తం క్యాన్సిల్ చేశాడు. అమెజాన్‌లో ఫ్లిప్‌కార్ట్ మనకి సేల్స్ రన్ అవుతున్నాయని మీ అందరికీ తెలిసిందే. అమెజాన్ వచ్చేసరికి డేట్ లీక్ అయితే చేశారు. సెప్టెంబర్ 29th అయితే అంటున్నారు. ఎర్లీ యాక్సెస్‌గా 28 నుంచి స్టార్ట్ అయితే అవుతది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ అయితే ఉన్నారో ఇక్కడ ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా గానీ వర్క్ అయితే అవుతది. 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ తోటి ఇంకెక్కువ పర్సెంట్ కూడా వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. ఇంకా కూపన్ ఆఫర్స్ అయితే వస్తుంటాయి. ఇంకా రష్ అవర్స్ ఆఫర్స్ అయితే వస్తుంటాయి. చాలా ఆఫర్స్ అనేవి మనకు అమెజాన్‌లో వస్తుంటాయి. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో ఈ రేపు జరగబోయే దసరా దివాళీకి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా సేమ్ మనకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అనేది రన్ అయితే అవుతుంది. డేట్ లీక్ అయితే అయింది కదా! 27 సెప్టెంబర్ అయితే అంటున్నారు. అందరికీ ఏదైతే ఎర్లీ యాక్సెస్ అవుతుందో అది 26 సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అవుతది అయితే అంటున్నారు. సో ఇక్కడ మనకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అది డెబిట్ కార్డ్ అయినా పర్లేదు, క్రెడిట్ కార్డ్ అయినా పర్లేదు. మీకు 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ యాక్సెస్ కార్డ్ అయితే ఉంది. అది 5% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ పేమెంట్ లేటర్ అని యూపీఐ అని అయితే ఉంది. అక్కడ కూడా మనకు కొంచెం ఆఫర్స్ అయితే వస్తాయి. సో నాకు తెలిసి కార్డ్ ఉంటే కార్డ్ యూజ్ చేయండి. అది డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా. ఒకవేళ మీకు కార్డ్ అప్లై చేసుకోవాలని ఇప్పుడున్న ఎందుకంటే మనకు కొన్ని రోజులు టైం అయితే ఉంది కాబట్టి అప్పటి వరకల్లా మీకు కార్డ్ వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్‌లో నేను కొన్ని కార్డ్స్ అయితే ఇస్తాను. ఈ యొక్క సేల్‌లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఒక పెద్ద మొత్తంలో ప్రైస్ అనేది డ్రాప్ అయితే అవుతుంది కాబట్టి ఆఫర్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ కార్డ్స్ డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. అప్లై చేయండి. మీకు ఈజీగా అయితే ఉంటుంది. లేదా వీడియో చూడండి ఇంకా క్లియర్‌గా అయితే చెప్పానన్నమాట. మన వీడియో వచ్చి లిస్ట్‌లో అయితే ఉంటుంది. లేదా ఎండ్ స్క్రీన్‌లో పెడతాను చెక్ చేయండి. మరి ఈ యొక్క సేల్‌లో ఖచ్చితంగా ఫ్లిప్‌కార్ట్‌తో జాగ్రత్తగా అయితే ఉండాలి అనేది కంపల్సరీ చెప్తున్నాను. లిటరల్లీ ఫ్లిప్‌కార్ట్‌తో కంపల్సరీ జాగ్రత్తగా అయితే ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మనమే బిస్కెట్ అయ్యేతాం. అది మాత్రం చెప్తున్నాను వినండి. ఇదెందుకంటే ఇది లైవ్‌లో నేనైతే చెక్ చేశాను. ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే మేమైతే పొందామన్నమాట. ఎందుకంటే మేము జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మీతోటైతే పంచుకోబోతున్నాను ఈ యొక్క వీడియోలో. అది రియల్ ఎక్స్‌పీరియన్స్ ఏదో సృష్టించిందైతే కాదు. ఈ సృష్టించింది చెప్పి మీకు బోల్తా పడేయాలని కాదు, భయపెట్టాలని కాదు. అది రియల్ టైంలో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌నే మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తున్నాం ఈ యొక్క వీడియో రూపంలో. కంపల్సరీ ఫ్లిప్‌కార్ట్‌లో బై చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి. మధ్యలో మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నానైతే అనుకోకండి. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఒక్కసారి ఒక దసరా దివాళీ సేల్ అయితే వస్తాయి కదా! అప్పుడు మీరు పెద్ద మొత్తంలో ఆఫర్స్ అయితే వస్తుంటాయి. మీరు మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా అయితే చేయండి. ఎందుకంటే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అనేది రన్ అవుతున్నాయి. ఈ యొక్క సేల్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నా, అలాగే మనకు లూట్ ఆఫర్స్ మీరు పొందాలన్నా అండ్ ₹1 డీల్స్ కూడా మీరు పొందాలి అనుకున్నా కూడా ఒకే ఒక ఆప్షన్ మన శివ్ టెక్ డీల్ ఛానల్ అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. లేదా మీరు ఇప్పటికిప్పుడే మీ మొబైల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్ టెక్ డీల్స్ అని టైప్ చేసినా కూడా మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ అయితే అయిపోండి. చాలా మంచి ఆఫర్స్ అనేవి నేను అక్కడే పోస్ట్ అయితే చేస్తుంటాను. మీరైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి ఫీ అయితే లేదు. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కూడా చేయండి. ఒకవేళ టెలిగ్రామ్ బ్యాన్ అవుతుంది అనుకుంటే మాత్రం దానికోసం కూడా మంచి ఆప్షన్ అయితే ఉంది. అదే వాట్సాప్ డీల్ ఛానల్ కూడా అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అయితే అయ్యి ఉండండి. ఎప్పుడైనా ఇది బ్యాన్ అవుతే అక్కడ మీకు డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తున్నాను. మొత్తానికి మీరు ఈ యొక్క దసరా దివాళీకి ఖచ్చితంగా ఒక మంచి ప్రొడక్ట్ అయితే బై అయితే చేయండి తక్కువ ప్రైస్లో. మరి అమెజాన్ గురించి అంటే దాని గురించి కూడా అయితే మాట్లాడతాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనం పండగ వైబ్ అంటే 27th నుంచి స్టార్ట్ అవుతుంది. 29 నుంచి స్టార్ట్ అయినా, 29th నుంచి స్టార్ట్ అయినా కానీ మనకు రీచ్ అయ్యి అంటే ఒక ప్రోడక్ట్ బై చేసినప్పుడు మనకు రీచ్ అయ్యే సమయానికి ఒక పండగ దగ్గరికి అయితే వచ్చిందని చెప్పేసి, పండగ వైబ్లో ఉన్నామని చెప్పేసి, పండగ పనిలో ఉన్నామని చెప్పేసి ఏదైతే మీకు డెలివరీ అయితే అవ్వబోతుందో ఆ ప్రోడక్ట్ని మీరు మాత్రం అశ్రద్ధ చేయకండి. చెక్ చేయకుండా ఖచ్చితంగా చెక్ చేయండి. ఒకవేళ మీరు చెక్ చేయకుండా మీరు ఆ ప్రోడక్ట్ని మీ ఇంట్లో ఉంచుకున్నారు, అది ఓపెన్ చేసిన తర్వాత అంటే అప్పుడు ఆ టీవీ అయినా, ఆ సౌండ్ బార్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఇంకా వాషింగ్ మిషన్ అయినా ఏదైనా ఒక ప్రాబ్లం, డెంట్ ప్రాబ్లం ఉన్నా, లోపల ఏదైనా ఎక్విప్మెంట్ ఖరాబ్ అయినా అని టీవీ డిస్ప్లేనే పగిలిన, సౌండ్ బార్లో వచ్చేసరికి సౌండ్ బార్ రేస్ స్పీకర్స్కి డెంట్ పడ్డా, సౌండ్ బార్కి డెంట్ పడ్డా, ఒక వైర్ మిస్ అయినా ఇవన్నీ లొల్లులు అయితే ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్గా చెక్ చేయండి. సో ఇంతకుముందుకు ఒకటైతే చెప్పాను కదా, లైవ్ ఎక్స్పీరియన్స్ పొందింది కూడా అది మేమే. ఎందుకు కూడా చెప్తాను క్లియర్గా.
మనకు రీసెంట్‌గా ఒక సౌండ్ బార్ మోటోరోలా యాంపీ సౌండ్ ఎక్స్ సౌండ్ బార్ గురించి అన్బాక్సింగ్ చేశాను. మీ అందరికీ తెలిసిందే గదా! సో, అది సౌండ్ బార్ అయితే వచ్చింది. సో, నేను అన్బాక్సింగ్ చేయాలి అని చెప్పేసి అతనేం చెప్పాను, "భయ్యా వద్దులే భయ్యా మామూలుగా చెక్ చేయండి. ఓపెన్ చేసి వెళ్ళిపోండి" అని చెప్పాను. సో, మామూలుగా పైన పైన చెక్ చేశాను. కవర్ గూడా తీయలేదు. ఓకే. అన్నీ ఉన్నాయనైతే అనిపిచ్చింది. సో, అతను ఎళ్ళిపోయాడు. అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ చేసి కొన్ని రోజుల తర్వాత చూస్తుంటే అంటే 2, 3 రోజులైన తర్వాత చెక్ చేస్తుంటే ఏదో రేర్ స్పీకర్స్ ఇట్లా పట్టుకున్నాను. డెంట్ పడ్డది. లోపటికెళ్ళిపోయింది. అర్రే! ఏందిరా బాబు అని చెప్పేసి ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా రెక్టిఫై అయితే అవుతాయని చెప్పేసి ఆ యొక్క సౌండ్ బార్‌ని రిప్లేస్‌మెంట్ పెట్టాను. ఇక్కడ గుర్తుంచుకోండి రిప్లేస్‌మెంట్ పెట్టాను. రిఫండ్ కూడా కాదు. రిప్లేస్‌మెంట్ పెడితే ఆ రిప్లేస్‌మెంట్ పెట్టిన తర్వాత ఒక పర్సన్ మన ఇంటికైతే వస్తారు దాన్ని చెక్ చేయడం కోసం. ఆ చెక్ చేసిన పర్సన్ నిజంగానే ఈ యొక్క సౌండ్ బార్‌కి డెంట్ పడ్డది. ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉంది గదా! అన్నారు గదా! అది కూడా చెక్ చేశాను. అది కూడా ఓకే అన్నారు. కానీ అతను యాక్సెప్ట్ చేశాడు. ఎవరైతే మన ఇంటికొచ్చిన పర్సన్ యాక్సెప్ట్ చేశారు. కానీ తన పైన హైయర్ అథారిటీస్ అయితే ఉంటారు గదా! వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. అరే! డెంటే గదా! రన్ అయితే అవుతుంది గదా! ఎందుకు అవసరం ఏంది రిప్లేస్‌మెంటు? పైసలు మనకు బొక్క అని చెప్పేసి అతనేం చేశాడు, రిటర్న్ రిప్లేస్‌మెంట్‌ని మొత్తం క్యాన్సెల్ చేశాడు. నేను ఎన్ని సమయంలో కాల్ చేసినా, ఏది చేసినా గానీ మొత్తానికైతే క్యాన్సెల్ అయితే చేశారన్నమాట. సో, ఇక్కడ చిన్న తప్పిదం ఒక పెద్ద మొత్తానికి దారి తీసింది. అది గుర్తుంచుకోండి. అది సౌండ్ బార్ చిన్న డెంట్ అనైతే నేనైతే వదిలేసాను. కానీ అదే టీవీ డిస్‌ప్లే పగిలిపోతే, డిస్‌ప్లే క్రాక్స్ వస్తే, రిప్లేస్‌మెంట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? 43 ఇంచెస్ టీవీ కొనాలన్నా ఒక 25,000 అయితే అవుతూ ఉంటుంది. ఒక 55 ఇంచెస్ టీవీ కొన్నాం. 50,000 సోనీ టీవీయే కొన్నాం. సోనీ టీవీకే వచ్చేసరికి నియర్ బై 60,000-70,000 పెడుతున్న 55 ఇంచెస్ టీవీ. మరి అప్పుడు పరిస్థితేంది? గుర్తుంచుకొని అందుకనే నేను క్లియర్‌గా చెప్పేది పండగ వైబ్‌లో ఉన్నామని చెప్పేసి, ఏదో పనులున్నామని చెప్పేసి, డెలివరీ పర్సన్ వచ్చి మన ఇంటికి చెక్ చేసే డెలివరీ పర్సన్ వచ్చినప్పుడు మన పనిలో ఉన్న ఏదున్నా గానీ అతను 2 నిమిషాలు ఆగమనైనా చెప్పేసి అతనితోటి క్లియర్‌గా ఆ యొక్క ఓపెన్ బాక్స్‌ని ఓపెన్ చేపిచ్చుకొని అన్నీ క్లియర్‌గా చెక్ చేయండి. టీవీ అయితే టీవీ ఆన్ చేసి చెక్ చేయండి. లేదా టీవీ ఆన్ చేయకుండా డిస్‌ప్లే ఏమైనా చెక్ చేయాలంటే మన బ్యాక్ సైడ్ లైట్ అయితే ఉంటది కదా! ఎల్ఈడీ లైట్ దాన్ని ఆన్ చేసి క్లియర్‌గా థరోలీ చెక్ చేయండి. నా యొక్క సలహా ఏందంటే టీవీ ఆన్ చేసి చెక్ చేయడంలో ఉత్తమం అయితే ఏది లేదు. డిస్‌ప్లే పోయిందా? పోలేదా? క్రాక్స్ వచ్చాయా? పగిలిపోయాయా? ఎక్కడైనా చిన్న చిన్న డాట్స్ పడ్డాయా? ఏంది అని క్లియర్‌గా చెక్ చేయండి. అండ్ అలాగే అన్ని పరికరాలు ఉన్నాయా? లేదా కూడా క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఒక పరికరం పోయినా కూడా మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోరు భయ్యా. ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్ని సార్లు కాల్ చేసినా, ఎన్ని సార్లు రిటర్న్ పెట్టినా కూడా అన్ని సార్లు క్యాన్సిల్ అయితే చేస్తూ ఉంటారు. ఇన్ని సార్లు అయితే అయింది. సో, అందుకే చెప్తున్నాను ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా మనం కొనేటప్పుడు మన ఇంటికి డెలివరీ అయ్యేటప్పుడు మనం క్లియర్‌గా, జాగ్రత్తగా, ఖచ్చితంగా కొంచెం అటెన్షన్ తప్పించినా కూడా మనకు బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. ఒక 40,000, 50,000 మనం కోల్పోతాం. అది మాత్రం గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. కంపల్సరీ మీరైతే చేయకండి. సో, ఇలా అయితే చేయండి దయచేసి ఈ ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నప్పుడు. మరి అమెజాన్ పరిస్థితి ఏందంటే లిటరల్లీ చెప్తున్నాను. లిటరల్లీ చెప్తున్నాను. అమెజాన్‌లో చాలా సమయంలో నేను రిప్లేస్‌మెంట్ పెట్టాను. టీవీ అయితే వచ్చింది. అండ్ సౌండ్ బార్ రిటర్న్ అయితే పెట్టాను. రిటర్న్ పెట్టినా కూడా మనకైతే వచ్చిందనమాట. సో, నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఇప్పటి వరకు చాలా సమయంలో దీనైతే కొనడం అయితే జరిగింది. ఏసారైనా ఏ టైంలో అయినా గానీ నాకు ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే రాలేదు. ఫ్లిప్‌కార్ట్‌తో పెద్ద ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో బై చేయాలన్నా కూడా నాకు గుండె దడ. లిటరల్లీ టీవీ కొని మీకు రివ్యూ చేయాలి అని అంటే గుండె దడ అయితే అవుతూ ఉంటది. సో, అందుకనే ఫ్లిప్‌కార్ట్‌లో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి అయన్నీ చూసి నేనైతే రివ్యూ అయితే ఇస్తుంటాను. సో, ఇది అన్నమాట. ఖచ్చితంగా ఈ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ యొక్క సేల్‌లో మంచి ప్రొడక్ట్ కొనండి. హ్యాపీగా ఆ ప్రొడక్ట్ మీరు డెలివరీ తీసుకునేప్పుడు చెక్ చేయండి. టైం అయితే కేటాయించండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మన లింక్స్ ద్వారా బై చేయండి. ఛానెల్‌కి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటది. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై. సీ యూ. టాటా టేక్ కేర్. లవ్ యూ ఆల్.